ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: దేశానికే ఆదర్శంగా నిలిచేలా P4 కార్యక్రమం రూపొందించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో మామిడి, పొగాకు పంటలను కొనుగోలు చేసి ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తుందని మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. తెలంగాణలో సాగు విస్తీర్ణాన్ని అంచనా వేసేందుకు ప్రణాళికలు సిద్దం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టును 21,616 కోట్ల రూపాయలతో పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి. నారాయణ వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఈరోజు కార్గిల్ విజయ్ దివస్ జరుపుకుంటున్నాం. వార్తల వివరాలు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న P4 కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో 250 బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు మార్గదర్శి బ్యాడ్జిని ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ చంద్రబాబు నాయుడుకు అందించారు. అమరావతిలోని సచివాలయం నుంచి P4 కార్యక్రమంపై మంత్రులు, ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, అధికారులతో ముఖ్యమంత్రి దృశ్య శ్రవణ మాధ్యమ సమావేశాన్ని నిన్న నిర్వహించారు. ఈ సమావేశానికి ముందు మార్గదర్శి పోస్టర్ బ్యాడ్జీలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ సమాజంలో పేద, ధనిక మధ్య అంతరాలు తగ్గించే ఇలాంటి కార్యక్రమాన్ని మరెక్కడా చేపట్టలేదన్నారు. ఈ కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలిచేలా రూపొందించామని తెలిపారు. పేదలకు చేయూతనిచ్చే P4 కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాలను P4 విధానంలో అభివృద్ది చేయనున్నట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. ఇందుకు దాతలు ఎన్టీఆర్ విదేశీ విద్యా పథకం కింద గతంలో లబ్ది పొంది ఉన్నత స్థితిలో ఉన్నవారి సాయం తీసుకోనున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు ఏదైనా వసతి గృహాన్ని లేక స్థాయికి తగ్గ సంఖ్యలో విద్యార్థులను దత్తత తీసుకోవచ్చన్నారు. వసతి గృహాలకు ప్రహరీ నిర్మాణం, మరుగుదొడ్లు, మరమ్మతు పనులు, ఆరో ప్లాంట్ ఏర్పాటు వంటి పనులకు ఆర్థిక సాయం అందించవచ్చని తెలిపారు. దాతలు అందించిన నిర్మాణాలు, సామగ్రిపై వారి పేర్లను ప్రచురిస్తామన్నారు. సామాజిక సేవ పట్ల ఆసక్తి ఉన్నవారు డైరెక్టర్ apbcwelfare@gmail.com మెయిల్ లేదా 6300876401 7989344521 ఫోన్ నంబర్లు సంప్రదించాలని కోరారు. తెలంగాణలో సాగు విస్తీర్ణాన్ని అంచనా వేసేందుకు ప్రణాళికలు సిద్దం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని సచివాలయంలో రాష్ట్రంలో సాగవుతున్న పంటల వివరాలను అంచనా వేసేందుకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రతిపాదించిన ప్రాజెక్టుపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రానున్న రోజుల్లో ప్రభుత్వం అమలు చేయనున్న పంటల బీమా పథకానికి సమగ్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయ విశ్వవిద్యాలయం అందించాలన్నారు. పంట విస్తీర్ణం అంచనా వేయడంతో రానున్న కాలంలో ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు వీలుంటుందని తెలిపారు. విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టును 21,616 కోట్లతో పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. 2 నగరాల్లో మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక సహకారం, డిజైన్లు, పనుల పర్యవేక్షణకు సిస్ట్రా, టిప్పా సంస్థలతో మంత్రి సమీక్షంలో మెట్రో రైలు కార్పొరేషన్ అవగాహన ఒప్పందం నిన్న కుదుర్చుకుంది. ఈ సందర్భంగా మంత్రి పాతికేయులతో మాట్లాడుతూ విశాఖపట్నం మెట్రో తీసుకుంటే ఇది 42 స్టేషన్స్. ఫేజ్ 1లో 46.23 కిలోమీటర్లు, ఫేజ్ 2లో మరొక 30 కిలోమీటర్లు ఉంటుంది. దీనికి 11,495 కోట్లు ఖర్చు అవుతుంది. విజయవాడ ఫేజ్ 1లో కారిడార్ 1 పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి గన్నవరం దాకా 25.95 కిలోమీటర్లు, పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచే పెనమలూరు దాకా 12.45 కిలోమీటర్లు. దీనికి 10,118 కోట్లు అవుతుంది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఓర్వకల్లులో రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ DRDO చేపట్టిన నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్ పరీక్షలో భాగంగా లాంచ్డ్ ప్రెసిషన్ గైడెడ్ క్షిపణి ULPGM-V3 పరీక్ష విజయవంతం కావడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం వేదికగా హర్షం వ్యక్తం చేశారు. దేశ రక్షణ వ్యవస్థ వృద్ధికి దోహదపడడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. పరీక్ష విజయవంతం అవడానికి కారకులైన శాస్త్రవేత్తలను, ఆవిష్కర్తలను అభినందించారు. ఈ విజయం ఆత్మనిర్భర్ భారత్ నిజమైన స్ఫూర్తికి ప్రతిబింబంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి
ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 124 సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగం అయిన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. దేశవ్యాప్తంగా ఈరోజు కార్గిల్ విజయ్ దివస్ జరుపుకుంటున్నాం. కార్గిల్ యుద్దంలో భారత సైన్యం విజయానికి గుర్తుగా ఈ దివస్ నిర్వహిస్తున్నారు. 1999 జూలై 26న కార్గిల్లో భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదులను భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. కశ్మీర్లో పాగా వేయాలనుకున్న పాకిస్తాన్ ప్రయత్నాన్ని భారత జవాన్లు సమర్థంగా ఎదుర్కొన్నారు. పాకిస్తాన్పై భారత్ సాధించిన చారిత్రాత్మక విజయాన్ని స్మరించుకుంటూ భరతమాత కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్లను తలుచుకుంటూ ఈరోజు కార్గిల్ విజయ్ దివస్గా దేశమంతటా జరుపుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్లో మామిడి, పొగాకు పంటలను మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తుందని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. బాపట్ల జిల్లా పరుచూరులో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావుతో కలిసి నిన్న ఆయన పర్యటించారు. ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా పాతికేయులతో మాట్లాడుతూ లాభ నష్టాలతో నిమిత్తం లేకుండా పంటలను కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన పేర్కొంటూ బర్లీ పొగాకు సమస్యకి కొనుగోలు చేయాలి, లాభమా నష్టమా అనేటువంటిది చూడకూడదు. ఇవాళ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాం, ఆర్డర్లు జారీ చేశాం, జీవోలు జారీ చేశాం. 5 ఏళ్లలో కాదు, 10 ఏళ్లలో కాదు, 20 ఏళ్లలో కాదు, ఎప్పుడైనా ప్రభుత్వం బర్లీ పొగాకును కొనిద్దా అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్న రైతులు. నేను డబ్బులుండి కొనట్లేదు తల్లి. అనంతరం డ్వాక్రా సంఘాల సభ్యులకు 4 కోట్ల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. వాతావరణం. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడి వాయువ్య బంగాళాఖాతం వైపుగా కదులుతూ నిన్న పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. మరియు రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలో ఈరోజు రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిన నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత సూచించారు. రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నందున తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై గుంటూరు జిల్లా తాడేపల్లిలోని విపత్తు నిర్వహణ సంస్థ కార్యాలయంలో వర్షాలపై మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలోని తీర ప్రాంతం వెంబడి గంటకు 40 నుంచి 20 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉందన్నారు. సముద్రపు అలలు 2.9 నుంచి 3.6 మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడే వీలుందని చెప్పారు. అత్యవసర సమయంలో సహాయక చర్యలకు కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్లు 112 1070 1800 4250 112 1070 1800 4250 101ని సంప్రదించాలని సూచించారు. వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశానికి ఆదర్శంగా నిలిచేలా P4 కార్యక్రమం రూపొందించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో మామిడి, పొగాకు పంటలను కొనుగోలు చేసి ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తుందని మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. తెలంగాణలో సాగు విస్తీర్ణాన్ని అంచనా వేసేందుకు ప్రణాళికలు సిద్దం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టును 21,616 కోట్ల రూపాయలతో పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వి నారాయణ వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఈరోజు కార్గిల్ విజయ్ దివస్ జరుపుకుంటున్నాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.